హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టెక్నికల్ అనాలిసిస్లో ఇన్సైడ్ బార్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో నేను టెక్నికల్ అనాలిసిస్ గురించి వీడియో చేసి చాలా రోజులైంది, ఇంచుమించు 2 years అయింది. ఇప్పుడు మెయిన్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇన్సైడ్ బార్ ఇంపార్టెన్స్ అంతుంది. చాలా రోజుల నుంచి ట్రేడ్ అనేది చేస్తున్నా కదా. ఇన్సైడ్ బార్ అనేది నాకు చాలా టైంలో హెల్ప్ అయింది. ఇది చాలా అక్యురేట్గా ఉంటుంది కాబట్టి చూడండి. ఈ ఆర్టికల్లో నేను చెప్పేది ఏంటంటే ద ఇన్సైడ్ బార్ క్యాండిల్ ప్యాటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అక్యూరెన్స్. అంటే ఎక్కువ సార్లు క్లిక్ అయ్యే ట్రేడ్. వన్ మోర్ థింగ్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నికల్ స్ట్రాటజీలో అదే టీపీ ఎంత ఉండాలని ఇస్తుంది. ఓకే, అంటే ప్రాఫిట్ ఎంత ఉండాలనేది, టేక్ ప్రాఫిట్ ఎంత ఉండాలో, స్టాప్ లాస్ ఎంత ఉండాలో రెండు అవే ఇస్తుంది. సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇది ఒక బెనిఫిట్ దీంట్లో. ప్లస్ వచ్చి ఇది ఎక్కువ ఏమి డిఫరెన్స్ అనేది ఇవ్వదు. అంటే ఎక్కువ టీపీ ఎక్కువ ఎస్ఎల్ అని ఏమి ఉండదు. వన్ మోర్ థింగ్, ఇది 100% క్లిక్ అవుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే 100% క్లిక్ అయ్యే స్ట్రాటజీ అనేది ఏది లేదు, ఎవరు చెప్పలేరు. 100%, 80% ఆఫ్ ద టైం క్లిక్ అవుతుంది అంటే అవును అని చెప్పొచ్చు. ఓకేనా. ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగానే ట్రేడ్ చేయాలి. మనీ మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మన ఇన్సైడ్ బార్ గురించి తెలుసుకునే ముందు అవుట్ సైడ్ బార్ గురించి తెలుసుకున్నాము. సో అవుట్ సైడ్ బార్ లో మనం చూస్తే అవుట్ సైడ్ బార్ కి ఇన్సైడ్ బార్ కి ఏం తేడా లేదు. సో ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి. ఓకే, గ్రీన్ క్యాండిల్ మదర్ క్యాండిల్ అంటారు. అంటే పెద్ద క్యాండిల్ వచ్చి మదర్ క్యాండిల్ అంటారు, చిన్న క్యాండిల్ వచ్చి సన్ క్యాండిల్ అంటారు. ఇంకా చాలా మంది డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. ఓకే, ఇన్ కేస్ సన్ క్యాండిల్ వచ్చి ఫస్ట్ స్టార్ట్ అయ్యి మదర్ క్యాండిల్ వచ్చి సెకండ్ టైం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇది బుల్లిష్ అనేది వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ వచ్చి రెడ్ ఉంది, తర్వాత గ్రీన్ ఉంది, ఆటోమేటిక్గా బుల్లిష్ అనేది ఉంటుంది. సో సన్ క్యాండిల్ వచ్చి గ్రీన్ ఉంది, మదర్ క్యాండిల్ వచ్చి రెడ్ ఉంది, అంటే ఆటోమేటిక్గా బేరిష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అవుట్ సైడ్ బార్ అనేది అంటారు. సో మనం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకునేది ఇన్సైడ్ బార్ గురించి కాబట్టి యా, అవుట్ సైడ్ బార్ కి ఇన్సైడ్ బార్ కి తేడా ఏం లేదు. ఈ సన్ క్యాండిల్ ఉంటుంది కదా, అది ఈ పక్క ఉంటే అవుట్ సైడ్, లోపల ఉంటే ఇన్సైడ్. ఓకే, అంటే మదర్ ఉన్నట్టు, అంటే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నట్టు ఉంటే దాన్ని ఇన్సైడ్ బార్ అనేది అంటాం. ఇది మోస్ట్ యాక్యురేట్. సో మనము ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ మనము టూ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. సో నేను ఫస్ట్ 2 లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను. అంటే విక్ మదర్ క్యాండిల్ ఉన్న విక్ టాప్, మదర్ క్యాండిల్ ఉన్న విక్ డౌన్, ఈ రెండింటిని డ్రా చేసుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు బేర్ వెళ్తుందా అంటే కిందికి వస్తుందా పైకి వస్తుందా అనేది మనమైతే చెప్పలేము. కాకపోతే నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఫామ్ అయ్యే దాన్ని బట్టి మనం అయితే ట్రేడ్ అనేది చేయాలి. ఓకే, ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ బుల్లిష్ కానీ ఉంటే, అంటే పైకి కానీ వెళ్తుందంటే అప్పుడు మీరు అనేది ట్రేడ్ అనేది బై అనేది ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ బేరిష్ కానీ వచ్చిందంటే, ఓకే, ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ కానీ బేరిష్ అంటే కిందికి కానీ వచ్చిందంటే అప్పుడు సెల్ అనేది మనం అనేది ట్రేడ్ అనేది చేయొచ్చు. సో మనము దీనికి టీపీ ఎలా, ఓకే, టీపీ ఎలా, స్టాప్ లాస్ ఎలా అనేది అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఇది కానీ ఇక్కడ చూడండి, ఇది మనము బేరిష్ అనుకున్నాం కదా. ఓకే, ఇది బేరిష్ అనేది తీసుకోండి. దీనికి ఎలా టీపీ అనేది చూడాలంటే, సో ఎస్ఎల్ అనేది ఏంటంటే ఇప్పుడు బేరిష్ అంటే మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది, ఎందుకంటే దీనికి క్రాస్ అయింది కాబట్టి కిందికి వెళ్తుంది. ఎస్ఎల్ వచ్చి ఈ పాయింట్ లో, అంటే విక్ టాప్ లో వచ్చి ఎస్ఎల్ అనేది రావాలి. ఓకే, సేమ్ కాన్సెప్ట్
Oh, yeah, same concept for bullish. సో ఇప్పుడు లైన్ కానీ ఎట్టు ఉండిందంటే ఎస్ఎల్ అనేది ఈ పాయింట్ లో అంటే విక్ కింద రావాలి. సో మార్కెట్ అనేది ఇట్లుంటే పైకి వెళ్తుంది అన్నట్టు ఎస్ఎల్ అనేది వచ్చి విక్ కింద రావాలి. ఓకే, ఇది రెండు. టీపీ ఎలా చూడొచ్చు అంటే టీపీ ఎలా అనేది మనం ప్లేస్ చేయాలి అనేది చూస్తే ఇప్పుడు సో టీపీకి మనం మెయిన్ చూడాల్సింది ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది అన్నట్టు కదా. సో టీపీకి మనం చూడాల్సింది ఇది ఎన్ని పాయింట్స్ ఉన్నది అన్నట్టు, అంటే ఎన్ని పిప్స్ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఇన్ కేస్ కానీ మార్కెట్ కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ 20 ఉందనుకోండి, ఈ పాయింట్ వచ్చి 20 అనుకోండి. ఓకే, ఈ పాయింట్ వచ్చి 15 అనుకోండి. ఓకే, ఇది 15. సో ఈ రెండింటి మధ్యలో 5 పాయింట్స్ డిఫరెంట్ ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో 5 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇన్ కేస్ గా మార్కెట్ కానీ దీనికైనా క్రాస్ అయితే ఇక్కడ నుంచి 5 పాయింట్స్ వరకు ఓకే మనం టీపీ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ టీపీ కిందకి వస్తుంది. మళ్ళీ సెకండ్ టీపీ కిందకి మళ్ళీ ఇంకొక 5 పాయింట్స్ వచ్చి సెకండ్ టీపీ దగ్గరకు ఉంటుంది. ఈ సెకండ్ టీపీ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే మన మనీ మేనేజ్మెంట్ బట్టి సెకండ్ టీపీ అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం లైవ్ గా చూద్దాం. అంటే లైవ్ గా అంటే మన XAUSD మనం మెయిన్ గా ట్రేడ్ చేస్తాం కాబట్టి దాంట్లో ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. యా, ఇది ప్రెసెంట్ చార్ట్. నేను డే క్యాండిల్ పెట్టుకున్నాను. సో మనం ఇక్కడ ఎక్కడైనా చూసామంటే ఎక్కడ మనకు కావాల్సిన క్యాండిల్ అనేది ఫామ్ అయితే కాలేదు. కాబట్టి ఇక్కడ క్యాండిల్ చూడండి, ఈ పాయింట్ లో క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ వచ్చి చిన్నదిగా ఉంది, ఈ క్యాండిల్ అనేది పెద్దదిగా ఉంది. నేనేం చెప్పాను, మదర్ క్యాండిల్ కానీ ఓకే లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే అంటే ప్రెగ్నెంట్ లేడీ కాకుండా ఆపోజిట్ గా ఉంటే అప్పుడు ఇది అవుట్ సైడ్ అని చెప్పాను. సో అప్పుడు ఇది అవుట్ సైడ్ అని చెప్పాను. సో మదర్ క్యాండిల్ ఏ కలర్ లో ఉంటే దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఇది చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, ఇది పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని అవుట్ సైడ్ ట్రేడింగ్ అనేది అంటారు. సో ఇక్కడ నుంచి కిందకి అనేది వచ్చింది చూడండి. సో ఇది అవుట్ సైడ్ అనేది మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఇన్సైడ్ కాబట్టి ఇన్సైడ్ గురించి చూసాము. యా, ఇక్కడ చూడండి. యా, ఈ పాయింట్ లో చూడండి, ఇది వచ్చి పెద్ద క్యాండిల్ ఉంది, ఇది వచ్చి చిన్న క్యాండిల్ ఉంది. ఓకే, అంటే ఇది ప్రెగ్నెంట్ లేడీ టైప్ లో క్యాండిల్ అనేది ఫామ్ అనేది అయింది. ఓకే, ఈ పాయింట్ లో. ఓకేనా, అందరు చూసారు కదా. కింద విక్ చూడండి, విక్ దీనికన్నా చిన్నది ఉంది. క్లోజింగ్ అంటే ఇక బాడీ కూడా దీనికన్నా చిన్నది ఉంది, పైన బాడీ చిన్నది ఉంది. ఓకే, విక్ అనేది మనం మెయిన్ విక్ చూడాలి. ఈ విక్ దీనికన్నా చిన్నది ఉంది, దీనికన్నా ఇది చిన్నది అనేది ఉంది. సో మనం ఇప్పుడు లైన్స్ అనేది ఫామ్ చేస్తాము. లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. యా, లైన్స్ అనేది నేనేం చెప్పాను, విక్ పై నుంచి ఒక డ్రాన్. ఓకే, విక్ కింద ఇంకొక లైన్. ఓకే, యా, నేనేం చెప్పాను, మార్కెట్ కానీ దీనికన్నా క్రాస్ అయితే లైన్ క్రాస్ అయితే ఇక్కడ చూడండి, ఈ లైన్ ని ఈ క్యాండిల్ అనేది క్రాస్ చేసింది, ఈ లైన్ ని ఈ క్యాండిల్ అనేది క్రాస్ అయింది. సో నేను చెప్పినట్టు టీపీ అనేది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ పెట్టుకున్నారు. సో అనుకున్నట్టే మార్కెట్ అనేది ఫస్ట్ టీపీ అనేది టచ్ అయింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ వెళ్ళి చూద్దాము. ఇంకొక దాంట్లో చూస్తే యా, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ రెండు క్యాండిల్స్ చూడండి. ఓకే, ఫస్ట్ మదర్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత సన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కాకపోతే బాడీకి అంత డిఫరెన్స్ లేదు, కాకపోతే ఫామ్ అనేది కూడా అయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి చూడండి, సో ఈ విక్న్ అనేది మార్కెట్ అనేది క్రాస్ అయింది, మళ్ళీ కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి.
ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మినిట్. యాహ్! ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఉంది చూడండి. ఈ పాయింట్‌లో ఫస్ట్ మదర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. మళ్ళీ సన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, మనము ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి కదా! ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి అని చెప్పాను ఫస్ట్. సో, ఫస్ట్ లైన్ వచ్చి ఇక్కడ. సెకండ్ లైన్ వచ్చి ఇక్కడ. అంటే పైన ఒకటి, కింద ఒక లైన్. ఆ 2 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలని చెప్పాను. సో, విక్కిల కింద ఈ 2 లైన్స్ అనేది డ్రా చేసుకున్నాము. చూడండి, మనము ట్రేడ్ అనేది ఎప్పటికి ఇది ఈ లైన్‌ని క్రాస్ అయిందాక మనం ట్రేడ్ చేయలేము. సో, ఓకే. ఈ లైన్‌ని క్రాస్ అయింది కాబట్టి బై పెట్టుకోవాలి. సో, తర్వాత కంటిన్యూయస్‌గా మార్కెట్ అనేది పైకెళ్ళింది. మీరు కావాలంటే మీ చార్ట్‌కెళ్ళి కంటిన్యూయస్‌గా ఎగ్జాంపుల్స్ అనేటివి చూడండి. ఓకే. ఫస్ట్ మదర్ క్యాండిల్ అనేది ఉండాలి. తర్వాత సన్ క్యాండిల్ అనేది ప్రెగ్నెంట్ లేడీ టైప్‌లో. సో, ఇలాంటివి ఉండేటి దాంట్లో ఎంత యాక్యురేట్ ఉందో చెక్ చేసుకొని ట్రేడ్ అనేది చేయండి. ఓకే. వన్ మోర్ థింగ్, మనము ఓకే. ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్ క్లోజ్ అయిందంటే సన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి కొత్త క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు లైన్ తీసుకోవాలి. మనం ముందే లైన్ తీసుకొని ముందే ఆ సన్ క్యాండిల్‌లోనే పైకెళ్తే అది కాలిక్యులేట్ కాదు. తర్వాత సన్ క్యాండిల్ పూర్తయ్యి తర్వాత ఇంకో క్యాండిల్ వచ్చినప్పుడు అప్పుడు మనం లైన్స్ తీసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఇది డే క్యాండిల్‌లోనే వర్క్ అయితుందా? హవర్స్‌లో పనిచేయదా అంటే ప్రతి దాంట్లో పనిచేస్తుంది. కాకపోతే మ్యాక్స్ 15 మినిట్స్ పైనుంచి ఉండించుకోండి. 15 మినిట్స్, 30 మినిట్స్ అటు పెట్టుకోండి. ఎక్కువ మరీ షార్ట్ టర్మ్ అనేది ట్రేడ్ చేయకండి. మినిమమ్ అంటే 1 అవర్, 2 అవర్ లైక్ 15 మినిట్స్ పైనదే మీరు క్యాండిల్స్ అనేది పెట్టుకోండి. ఎక్కువ యాక్యురేట్‌గా ఉంటుంది. అది నా ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నాను. సో, మీ ఓన్ అనాలిసిస్ అనేది మీరు చేయండి. ఓకే. ఇన్ కేస్ ఎక్స్ఐయుఎస్డి ఎక్కడ ట్రేడ్ చేయాలో తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడికెళ్ళి వీడియోస్ చూసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సీ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.